11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. వాయిస్ క్లియర్ గా ఉందండి? Am I audible? Yes, sir. Yeah. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దాని పై వచనం కూడా చదువుతాను. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనము ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన ఒక దేశానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఆ దేశము ఎటువంటిదో అక్కడ మనం చదివాం. వారు ఆ దేశాన్ని ఇంకా స్వాధీనపరచుకోలేదు. స్వాధీనపరచుకోవటానికి వెళ్ళే క్రమంలో ఈ మాట ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి సౌభాగ్యాన్ని గురించి దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాట అనేక సార్లు వాళ్ళకి తెలియజేయబడింది. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. నేను మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని నా సొత్తుగా చేసుకొని మిమ్మల్ని స్వీకరించుట ద్వారా నేను మీకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా అప్పగించబోతూ ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి దేశానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఇప్పుడు చదువుకున్నాం. అది ఆకాశ జల వర్షాన్ని త్రాగుతుందని, అందులో సమృద్ధి ఉంటుందని తెలియజేస్తూ, నీవు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తదుపరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కను దృష్టి ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉంటుంది అని దేవుడు సెలవిచ్చారు. అనగా ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్న తదుపరి మీరు ఆ దేశంలో నివసించుట ద్వారా మీకు నా కాపుదల, నా భద్రత సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీకు ఉంటుంది అని. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తమై ఆయన తీసుకొని వచ్చినటువంటి శ్రద్ధ, అందులో భాగంగా వారి ఎడల ఆయనకున్నటువంటి జాలి, దయ, ప్రేమ, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా మనకు ఆ వచనంలో కనబడతాయి. దేవుడు వాళ్ళని ప్రేమించారు. ఈరోజు దేవుడు మనల్ని కృపతో రక్షించారు. మనము క్రియల ద్వారా ఈ రక్షణ మనము పొందుకోలేదు, కానీ ఈ రక్షణ దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు నిరూపించుకున్న తదుపరి తన పవిత్రమైన ప్రాణాన్ని పాపులమైనటువంటి మనందరి నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనము ఏ విషయాలైతే మనము విశ్వసించామో, ప్రభు నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని ఏ విచక్షణతో మనము విశ్వసించి ఈ రక్షణ అనే అనుభవంలోకి మనం వచ్చామో, ఈరోజు మనకు కూడా దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతాను,
కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు మనం ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామంటే, ఆ రోజు సమూహంగా సమాజంగా ఇస్రాయేల్ ప్రజలు ఈనాడు దేవుడు కృపతో రక్షించినటువంటి మనకు ఒక వ్యక్తిగతమైన వాగ్దానం. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి వాగ్దానంగా ఇప్పుడు దీన్ని మనము భావిస్తూ ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటూ ఉన్నాం మన జీవిత దినాల్లో. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అనంటే మన మీద ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక విశ్వాసం మీద దేవుని కనుదృష్టి, అలాగే విశ్వాస గృహానికి సంబంధించినటువంటి వారి మీద దేవుని యొక్క దృష్టి. అంటే వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఈ విశ్వాసులందరూ ఒక సంఘమైతే ఆ సంఘానికి, కాబట్టి వ్యక్తిగతంగా అలాగే కుటుంబంగా సంఘంగా దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా కనుదృష్టి మీ మీద ఉంటుంది. ఈ లోకములో చాలా మంది మనుషుల యొక్క దయను కోరుకుంటూ ఉంటారు. దేవుణ్ణి ప్రక్కన ఉంచి మనుషుల దయ వెతుకుతూ ఉంటారు. రాజులను నమ్ముకొనకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అధికారులను నమ్ముకొనకుడి, వారు మాయా స్వరూపులు, వారు మంటి పాలవుతారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి అనంటే దేవుడైన యెహోవా. ఆయన మన కోసం ఈ లోకానికి అరుదించి ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడై పరలోకంలో ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఆ విశ్వాసములో దేవునికి తగినటువంటి లేదా దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ప్రేమకు తగినటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఈ విశ్వాస యాత్రలో మనము కొనసాగాలి అన్నది. అప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద, మన కుటుంబాల మీద, స్థానిక సంఘాల మీద, సార్వత్రిక సంఘం మీద కూడా ఉంటుంది. ఆ రోజు మోషే నడిపించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, ఈరోజు సంఘాన్ని కాపర్లు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి కాపర్లకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత, ఇప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్ద లేదా స్థానిక సంఘ పెద్దలు, అతి ప్రాముఖ్యంగా స్థానిక సంఘ పెద్ద. కాబట్టి ఈ నడిపింపు ఒకే ఒక దృష్టితో మన కాపరులు మన పెద్దలు నడిపిస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ సమాజం అంతటికీ దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత అనేది సంఘానికి కావాలి అని. కాబట్టి స్థానిక సంఘంలో మనకు జరుగుతున్నటువంటి ఈ బోధ మనకు తెలియజేసేది ఏంటి అని అంటే, మడత మచ్చ డాగు ఏవి లేకుండా అది పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి చేరుకోవాలి అని. అల్టిమేట్ గా భౌతికంగా ఈ లోకంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ దేశాన్ని అనుగ్రహించారు. అయితే విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు చేసే వాగ్దానము వ్యక్తిగత మన జీవితంలో ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతూ పరసంబంధమైనటువంటి దేశాన్ని, ఆ వాగ్దాన దేశంలోకి మనల్ని నడిపించే క్రమం. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో అల్టిమేట్ గా మనకున్నటువంటి గోల్ ఏంటి అని అంటే, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటం. విశ్వాసి చేసే యాత్రలో ఇది రక్షింపబడినటువంటి మరుక్షణం నుంచి ఈ లోకంలో మన భౌతిక దేహాన్ని వదిలిపెట్టినంత వరకు చేసే ఒక ఈ ఆయుష్కాలాన్నే యాత్రగా మనం తెలుసుకుంటూ ఉన్నాం అనేక సందర్భాల్లో. ఈ యాత్ర అంతిమంగా మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అని అంటే, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవటం. కాబట్టి మనకున్నటువంటి ఏకైక గోల్ ఏంటనంటే,
పర సంబంధమైనటువంటి స్వాస్థ్యం. దాన్ని మనం అచీవ్ కాగలగాలి, దాన్ని మనం స్వతంత్రించుకోగలగాలి. ఈ స్వతంత్రించుకోవటం అనేది మనం ఇదే వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం గమనిస్తే, ఏ వాగ్దానం అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు చేశారో ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాన్ని, ఆ దేశాన్ని వాళ్ళు, ఆ వాగ్దానాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అయితే వాళ్ళు నడిచినటువంటి నడవడిక ద్వారా, వారు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ద్వారా, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను వారు అతిక్రమించుట ద్వారా ఆ అంత గొప్ప స్వాస్థ్యాన్ని వారు పొందుకోలేక మధ్యలోనే వారు రాలిపోతూ వచ్చారు. కాబట్టి ఈ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి ఆధారం ఏంటి అనంటే వాక్యానికి విధేయత చూపించటం. ఈ విధేయతలో మనకు విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసంలోనే నిరీక్షణ అనేది కూడా మనకు దైవికంగా మనము తెలుసుకుంటాం. కాబట్టి విధేయతకి సంబంధించినటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ప్రేమ కూడా ఉంది, కానీ విశ్వాసానికి అతి ప్రాముఖ్యమైనది, ఒబీడియన్స్ కి అతి ముఖ్యమైనది, విధేయతకు అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఒకటి విశ్వాసము, రెండోది నిరీక్షణ. నిరీక్షణ, విశ్వాసం అనేది ఎక్కడ కలుగుతాయంటే విధేయతలోనే కలుగుతాయి. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపిస్తున్నాడంటే అతనిలో విశ్వాసం ఉంటుంది, అతనిలో ఒక హోప్ అనేది ఉంటుంది. దాన్నే మనం నిరీక్షణ అని అంటాం. నిరీక్షణ ఎప్పుడైతే పెట్టుకొని ఉంటాడో, నిరీక్షణలో నుంచి తొలగిపోక ఆ నిరీక్షణకు ఆధారమైన దాని కోసం పట్టుకోవటానికి చేసే ప్రయాస అంతా ఇంత కాదు. కాబట్టి ఆశీర్వాదం చాలా గొప్పది, పొందుకోగలగటమే పరీక్ష. పరీక్షలో నెగ్గటానికి దేవుని యొక్క దైవికమైన సహాయం ఎల్లవేళలా సమృద్ధిగా ఉంటుంది. అదే మనం అక్కడ చూస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి అక్కడే ఉంటుందని. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనిషి అయితే కునుకుతాడు, నిద్రపోతాడు. అయితే సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కునుకడు, నిద్రపోడు. అది దేవుడు మనకు చేసేటటువంటి వాగ్దానము. దేవుడు మన ఎడల చూపించుతున్నటువంటి ఆ శ్రద్ధ. ఈ శ్రద్ధ ఏ మనిషి ఎడల కనపరచలేడు. మానవ ప్రేమలు అశాశ్వతమైనవి. అయితే శాశ్వతుడైన దేవుడు తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించి, కాపాడి, భద్రపరిచి, ఆయన మనకు వాగ్దానం చేసినటువంటి ఆ స్వాస్థ్యానికి మనము తీసుకొని వెళ్ళగలిగినటువంటి వారు. ఒకసారి మనము రక్షింపబడితే ఆయన హస్తాల్లో నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తి లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి దేవుని చేతుల్లోకి మనము వెళ్ళిపోయాము, దేవుని చేతుల్లో మనము బంధించబడ్డాము. దేవుడు ఇది ఒక భాగ్యంగా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆయన అదుపాజ్ఞల్లోనే మనం ఈ లోకములో జీవిస్తూ రావాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ, ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము శిరసావహిస్తూ, వాటిల్లో మనం నడుచుకుంటూ మనము వెళ్తూ రావాలి. అంటే ఒకప్పటి స్థితికి ప్రస్తుతము మనము నడవవలసినటువంటి స్థితిని మనం వాక్యంలో అనేక సార్లు చదువుకున్నాం. శరీర సంబంధమైనటువంటి కార్యాలకు దూరం కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు మనము ప్రాముఖ్యతనివ్వాలి. ఈ లోకము చేసే కార్యం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలు నెరవేర్చుకుంటూ వస్తుంది లోకం.
లేదా లోకస్తులు. అయితే ఆత్మీయులమైన మనము పరసంబంధమైన వాటిని వెదకాలనేది దేవుని ఆజ్ఞ. కాబట్టి క్రీస్తులో మనము బ్రతికించబడ్డాము. పాపాలలో ఉండి చనిపోయినటువంటి వారమైన మనము ఇప్పుడు క్రీస్తులో జీవించబడ్డాం లేదా బ్రతికించబడ్డాం. ఆత్మీయముగా మనము బ్రతికించబడ్డాము. ఆత్మీయంగా బ్రతికించబడినటువంటి మనం ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ రావాలి. శరీర సంబంధమైనటువంటి అంతా కూడా అది మృతము అని దేవుని వాక్యములో మనం అనేక సార్లు మనం చదువుతూ రావచ్చు. కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా మనం ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దేవుని సంబంధమైనటువంటి విషయాలకు మనం ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ రావాలి. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి భారమైనవి కావని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట అన్నారు, నా కాడి సులువు నా భారము తేలిక అని. భారం మోసుకొనిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అన్నారు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది మనకు లభిస్తుంది. దేవుని దగ్గర మాత్రమే ఈ విశ్రాంతి మనకు లభిస్తుంది. దేవుని దగ్గర మాత్రమే శాశ్వతమైన సమాధానం మనకు లభ్యమవుతుంది. దేవుని దగ్గర మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలం. అంతకు తప్పితే లోకములో మనం ఎంత తిరిగినా లేదా సంపాదన కోసం ప్రాకులాడినా మనకు వచ్చేటటువంటి లాభం భౌతికమైనదే తప్ప ఆత్మీయమైనది కాదు. ఆత్మీయమైనటువంటి జీవితము మనకిచ్చేటటువంటి దాని యొక్క పర్యవసానం ఏంటంటే పరలోక స్వాస్థ్యము. పర సంబంధమైనటువంటి స్వాస్థ్యమే మనము దాని మీదే మనము దృష్టి పెట్టాలి. లోకము లోక సంబంధమైన వాటిని వెతుకుతుంది. ఆత్మీయులమైనటువంటి మనం ఆత్మ సంబంధమైన వాటిని వెతుకుతూ రావాలి. ఇది దేవుడు మనకు సమృద్ధిగా వాక్యంలో అనుగ్రహించారు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో లేదా దేవుణ్ణి మనం ఎప్పుడైతే మరింత ఎక్కువగా మనము శోధించి తెలుసుకోవాలనుకుంటామో అప్పుడు మనము ఆ ప్రక్రియలో మనకు కలిగేటటువంటి లాభం ఏంటంటే జ్ఞానం అనేది కలుగుతుంది. అజ్ఞానం తొలగిపోతూ వస్తుంది. కాబట్టి మనకి లోకములో ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దైవ సంబంధమైనటువంటి విజ్ఞానం మనకు కావాలి. కానీ ప్రస్తుత ప్రపంచం లోక సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి పరుగులు పెడుతూ ఉంది. ప్రతి క్షణం టెక్నాలజీ మారిపోతూ ఉంది. నేను 2004లో వాడినటువంటి సెల్ ఫోన్ కి ఈ రోజు నేను వాడుతున్నటువంటి సెల్ ఫోన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించవచ్చు. సో కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఫీచర్స్ కి ఈ రోజు ఉన్నటువంటి ఫీచర్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా వినబడుతున్నటువంటి మాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని పేరే అలా ఉంటుంది. కాబట్టి కృత్రిమమైనటువంటి విజ్ఞానం అంటే మనిషిలాగానే మనిషిని రోబోట్ ని చేయటం, దాంతో మనము పనులు చేయించుకోవటం. ఈ ప్రక్రియ చాలా కాలం నుంచే ఉంది. అంటే ప్రతిరోజు అది డెవలప్ అవుతా ఉంది. అనంటే మనిషి లోక సంబంధమైనటువంటి విజ్ఞానములో ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తూ ఉన్నారు. అయితే విశ్వాసమైనటువంటి మనం సాధించవలసినటువంటి విజయం అంటే ఏంటి అనంటే అంతకంటే గొప్ప విషయము దేవుణ్ణి మనం తెలుసుకోవటం. లోకస్తుడు లోక సంబంధమైనటువంటి విద్యను అభ్యసించి ఆ లోక సంబంధమైనటువంటి విద్య ద్వారా పొందుకున్నటువంటి జ్ఞానము ద్వారా ఆర్టిఫిషియల్ గా లేదా కృత్రిమ సంబంధమైనటువంటి విజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటే ఆత్మీయులమైనటువంటి మనం దేవుని గురించినటువంటి విజ్ఞానాన్ని మనం మరింత ఎక్కువగా మనము తెలుసుకోవాలి లేదా జ్ఞానవంతులంగా మనం అభివృద్ధి చెందాలి. తద్వారా మన ఆత్మ క్షేమాభివృద్ధిలోకి
ప్రతి దినము మరింత క్షేమాభివృద్ధిలోకి వెళుతూ వస్తుంది. అది దేవుని ఉద్దేశం. అలా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనం విజయం సాధించటానికి ఈ జ్ఞానం మనకు దోహదపడుతూ వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుని యొక్క దృష్టి వ్యక్తిగతంగా మన మీద ఉంటుంది, అలాగే కుటుంబాల మీద కూడా ఉంటుంది, అదే విధంగా సంఘం మీద కూడా ఉంటుంది. దేవుడు చేసిన వాగ్దానం బహు గొప్పది. అదేంటనంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కను దృష్టి నీ మీద, సంఘం మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఆ దేవుని దృష్టి తప్పిపోయే ప్రశ్నే లేదు. ఎటొచ్చి మనము దేవుని దృష్టి పదములో నుండి తొలగిపోతూ ఉన్నాము. ఇది మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. మన నడవడిక ద్వారా, మన చూపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనము జీవించే ఆ జీవన శైలిలో మనము దేవుని దృష్టి పదంలో నుండి తొలగిపోయి మనము దేవునికి వీపు చూపించి వెంబడినట్టుగా మనము జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా అది సజీవమైనది, అది శాశ్వతమైనది, అది తొలగిపోయే ప్రశ్నే లేదు. కాబట్టి ఎంతసేపు ఉన్నా మన దృష్టి ఎక్కడ ఉండాలంటే పైన ఉండాలి మన దృష్టి. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు ఉన్నా మనకి ఏమి దొరుకుతుంది, ఏమి సంపాదించుకోవాలి, ఎలా బ్రతకాలన్నటువంటి తాపత్రయంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానీ అవసరమైనది ఒకటే, అది దైవ సంబంధమైనటువంటి విజ్ఞానం. ఈ విజ్ఞానం ద్వారా మనం పొందుకునేటటువంటి అచీవ్ కాగలిగినది ఏంటి అని అంటే పర సంబంధమైనటువంటి స్వాస్థ్యము. అది శాశ్వతమైనది. అది దేవుడు ఈ లోకములో జీవించటం ప్రారంభించినప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి ప్రకటన, మీరు మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడిగా ఈ లోకంలో పరిచర్య చేసే ఆ తొలి దినంలో మొట్టమొదటి ప్రకటన చేసింది ఏంటి అంటే, ఇది సాక్షాత్తు దేవుని నోట గుండా వచ్చినటువంటి మాట, మనిషి మాట కాదు, దేవుడు స్వయాన చెప్పినది, లేదా ప్రవక్త చెప్పింది కాదు, సాక్షాత్తు భగవంతుడే చెప్పినటువంటి సెలవిచ్చినటువంటి మాట. ఏంటి అంటే, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఈ లోక సంబంధం అంతా కూడా క్షణికమైనది, తాత్కాలికమైనది, అది ముగిసిపోయేది. మన జీవిత దినాలు దేవుని వాక్యములో ఎలా ఉంది అని అంటే, మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని ఉంది. ఒకవేళ మనం గ్రాఫ్ గాని గీయగలిగి అబ్జర్వ్ చేయగలిగితే 0 నుంచి ఇలా పైకి వెళ్ళేటప్పుడు అది 40 నుంచి అది తిరుగు ప్రయాణం చేస్తుంది. ఎక్కడి వరకు? 80 వరకు. సో కాబట్టి 0 నుంచి అది 10 కావచ్చు, 20 కావచ్చు, లేదా అలా 40 వరకు పైకి వెళ్ళినటువంటి గ్రాఫ్ అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటుంది. ఈ రిటర్న్ అనేది ఏంటంటే, ఒకవేళ అల్టిమేట్ 80 దగ్గర మనది అయిపోతుంది. అయితే దేవుని రాజ్యం, దేవుడు ప్రకటించినటువంటి రాజ్యం, అది శాశ్వతమైనది, పరిమితి లేనిది. కాబట్టి సాక్షాత్తు దేవుడే చెప్పాల్సి వచ్చింది ఆ మాట, మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉంది. దేవుని రాజ్యం సమీపించి ఉందని మనకి ఘంటాపదంగా దేవుడు సెలవిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకములో మనం స్వాస్థ్యాలు వెతుక్కోవటానికి మనం చేసే ప్రయాస అంతా ఇంత కాదు. ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక దిగులు, చింత, వేదన, బాధ మనల్ని తొలచివేస్తూనే ఉంటాయి. ఎట్లా 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 అయితే దేవుని మాట స్థిరంగా ఉంది. నా కను దృష్టి నీ మీద, వ్యక్తిగతంగా నీ కుటుంబం మీద, స్థానిక సంఘం మీద, లేదా సార్వత్రిక సంఘం మీద ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉన్నది అని మనం చదువుకున్నాం. దేవుని ఆశీర్వాదానికి సంబంధించినటువంటి మాట అక్కడ మనం చదువుకున్నాం. వర్షం అనేది సమృద్ధిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకములో దేవుడు ఎప్పుడైతే మనల్ని రక్షించారో, ఆయన సమృద్ధిలోనికి మనల్ని నడిపించారు. మరింత సమృద్ధి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
అయితే వెతకాల్సినది ఏంటి అని అంటే దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అది బైబిల్లోనే మనకు దొరుకుతుంది, మరి ఇంకెక్కడ మనకు దొరకదు. ఆత్మీయంగా జ్ఞాని దీన స్థితిలో ఎప్పుడు ఉండడనేది మనం గ్రహించాలి. ఇది చాలా విశేషమైనది. అల్టిమేట్ గా ఇది ఒక లింక్ ఏంటి అని అంటే ఆత్మీయంగా ఎప్పుడైతే బలవంతుడవుతాడో శారీరకంగా ఎప్పుడు కూడా అతడు ఏదో సామాన్యమైనటువంటి స్థితిలో ఎప్పుడు జీవించడం అది దేవుడు ఒప్పుకోరు, అది దేవుడు అనుమతించరు. అది దేవుని వాక్యంలోనే మనం గ్రహించగలం. దేవుడు దీన స్థితిలోనికి ఎందుకు వచ్చారంటే మనల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి. మనల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి దేవుడు దిగి వస్తే మనం సమృద్ధి కోసం ప్రయాసపడేది ఏమి కానీ సమృద్ధి తనంతట తానే మన దగ్గరికి వస్తుంది. అది దేవుడు ఇచ్చేటటువంటి సమృద్ధి. మనం ప్రయాసపడేది, మనం చేయాల్సినటువంటి ప్రయాస ఏంటి అని అంటే దేవునికి లోబడి జీవించటం, లోకాన్ని మనం ప్రేమించకుండా రావటం, దేవుణ్ణి మనం ప్రేమించటం, పర సంబంధమైన వాటి మీద మనం దృష్టి పెట్టుకోవటం. దావీదు మహారాజు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఈ లోకంలో ఆయన దేనికోసమో ఆయన ప్రయాసపడినట్టుగా మనకు ఎక్కడ కనబడదు. బైబిల్ అంతా వెతికినప్పుడు ఎక్కడ కూడా దావీదు గొప్ప వాటిని పొందాలని ప్రయాసపడినట్టుగా ఎక్కడ కనపడదు. దానియేలు ఎక్కడ కూడా ప్రయాసపడినట్టుగా మనకు కనపడదు. మోషే నేను నాయకుడిని కావాలి అని ఎప్పుడు తను అనుకోలేదు. వీళ్ళందరూ కూడా నేను ఏ పార్టీ వాడిని, నేను ఎంతటి వాడిని అన్నటువంటి వారే. అలాగే యోసేపు కూడా గొప్ప గొప్ప వాటి యందు ఆయన ఏమి దృష్టి పెట్టలేదు. అయితే వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చారు. ఒకే ఒక కారణం, అదేంటంటే వారు జీవించినటువంటి విధానం. ఆత్మీయంగా వారు జీవించినటువంటి విధానం వాళ్ళని ఆ ఉన్నత స్థితిలోనికి దేవుడే వాళ్ళను నడిపించారు. కాబట్టి ప్రయాసపడవలసినదంతా ఏంటి అనంటే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యత ఆత్మీయతలో మనము నెరవేర్చటం, ఆత్మీయతలో మనము ఆకర్షణీయంగా ఇతరులకు కనబడటం. కాబట్టి ఇతరులు మనల్ని చూచినప్పుడు ఆత్మీయంగా జీవించేటటువంటి ఈ జీవన విధానం ఒకరికి ఆకర్షణీయంగా ఉందా లేదా. భౌతిక సంబంధమైనటువంటి ఆకర్షణ కోసం ప్రయాసపడుతుంటారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆకర్షణ బహు అమూల్యమైనది. సో ఇది ఎలా దొరుకుతుంది అనంటే వాక్యాన్ని చదివితే మనకు లభ్యమవుతుంది. కాబట్టి వాక్యం అంతా మనకు బోధించేది ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యం గొప్పదని అపోస్తలుడైన పేతురు అందులో మనకు వ్రాస్తాడు. చదవాలి, మనం చదివితేనే మనకు దైవికమైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. అప్పుడు మనం అచీవ్ కాగలిగినటువంటిది ఏంటి అనంటే ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని రాజ్యము మన కోసం మనం ప్రయాసపడాలి. అది శాశ్వతమైనది. కన్ను మూస్తే మన కోసం పాతాళం కాచుకొని ఉంది. అయితే కృపతో దేవుడు మనల్ని రక్షించారు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఆయన మనల్ని భద్రపరిచారు కాబట్టే ఈ రోజు మనం 24వ సంవత్సరంలోనికి అడుగిడినాం. 24వ సంవత్సరం మనం తీసుకున్నటువంటి మందుల ద్వారానో, మనకు చేయబడినటువంటి శస్త్రచికిత్సల ద్వారానో, లేకపోతే ఈ లోకంలో మనం అనుసరించినటువంటి జీవన శైలి లేదా ఎక్సర్సైజెస్ ద్వారానో మనము 2024లోకి వచ్చామా? కానే కాదు కదండి. ఎక్సర్సైజెస్ చేస్తూనో చనిపోయినటువంటి వారిని మనము మీడియాలో మనం గమనిస్తూ ఉన్నాం. నాట్ లైక్ అట్లా కాదు. ఇది దేవుడు మనల్ని మరి యొక్క మెట్టు మనకు అనుగ్రహించారు. మన ఆయుష్ పొడిగించబడింది. మరో క్షణం వరకే మనం ఆయుష్ని ఆలోచన చేయాలి. మనం ఇంకో 80 సంవత్సరాలు నేను బతికిపోతానో లేకపోతే అది కాదు. తర్వాతి క్షణమే. గత క్షణం మనది కాదు. గత సంవత్సరం గతించిపోయింది. నెక్స్ట్ క్షణం ఉంటామో లేదో కూడా మనకు తెలియదు కదా. ఎలా చనిపోయేది మనం మీడియాలో కూడా చూస్తున్నాం. చాలా క్లిప్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో బాగానే ఉంటారు, వాళ్ళ పని పాటలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే కింద పడిపోయి వాళ్ళు మరణించినటువంటి విషయాలు అనేకం మనం చూస్తున్నాం. నెక్స్ట్ క్షణం మనది కాదు. మనము బయటికి వెళ్తే తిరిగి వస్తాం అన్నటువంటి గ్యారంటీ లేదు. లేకపోతే ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తే మనం సజీవంగా బయటకు వస్తామనేది మనకు లేదు, గ్యారంటీ లేదు.
ఎక్కడికి వెళ్ళినా తర్వాత క్షణం మనది కానే కాదు. రిటర్న్ ఉందా లేదా? చాలా మంది వాష్రూమ్కి వెళ్ళారు, వాష్రూమ్ నుంచి బయటకు రాలేకపోయారు. ఈ రూమ్ లో పని చేసుకుంటూ అవతల రూమ్ లోకి వెళ్ళారు, అవతల రూమ్ లో నుంచి యువతరికి రాలేకపోయారు. తర్వాత క్షణం మనది కాదు, ఇది అశాశ్వతమైనది. అశాశ్వతమైనటువంటి లోకములో మనము అజ్ఞానములో జీవించి అజ్ఞానంగా మనం చనిపోతే దాని పర్యవసానము శాశ్వతమైనది కదా. కాబట్టి ఆ నిత్యము మండే భయంకరమైనటువంటి ఆ నరకాగ్నిలో యుగ యుగాలు కాలే ఆ నరకాగ్నిలో నుండి రక్షించుట కొరకే సాక్షాత్తు భగవంతుడి లోకానికి వచ్చి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని అంటే మనం ఏ విధంగా మనం దాన్ని అర్థం చేసుకొని అతి శీఘ్రంగా మనము మన దారిని లేదా మన వైఖరిని మనం మళ్లించుకోవాలో మనకు అర్థమవుతూ ఉండాలి. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైతేనే మన జీవితం ధన్యమవుతుంది. లేకపోతే మనము జన్మించి లోకములో మనకి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఈ లోకములో మన యాత్ర ముగించుకున్న తర్వాత భౌతిక దేహము మట్టి అయిపోయిన తర్వాత మన ఆత్మ శాశ్వతంగా జీవించే ఆ పరలోక స్వాస్థ్యాన్ని చేరుకోవటం ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ లోకములో దేవుడు మనల్ని నడిపించే ఈ విధానం చాలా అద్భుతమైనది. దేవుడు మనకిచ్చేటటువంటి వాగ్దానం బహు బలమైనది. మనము భౌతిక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా పర సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెడుతూ మనం చేయవలసినటువంటి ఒక విశ్వాస సంబంధమైనటువంటి క్రియ ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్ముకోవటం, దేవుణ్ణి మనం విశ్వసించటం. తద్వారా మనం నడవవలసినటువంటి మార్గాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా బోధిస్తారు. ఈ వాక్యం ద్వారా మనకు జరిగేటటువంటి బోధను మనం చేయవలసినటువంటి మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే విధేయత చూపటం, వాక్యానికి విధేయత చూపటం, విన్న వాక్యాన్ని అనుసరించటం, విన్న వాక్యాన్ని పాటించటం, ఇది విధేయత. ఈ విధేయతకి సంబంధించినటువంటి మాటే దాని యొక్క పర్యాయ పదమే నెక్స్ట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఏంటి అని అంటే విశ్వాసము, ఆ తర్వాత నిరీక్షణ. నిరీక్షణ లేక బ్రతికేటటువంటి వారు లోకస్తులైతే నిరీక్షణతో జీవించేవాడు ఆత్మీయుడు. ఇది విశ్వాసి అని మనం పిలిపించుకోవాలి అని అంటే మనము విధేయతను చూపించాలి. సో అల్టిమేట్ గా ఏంటంటే విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదం స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవటం, ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవపూర్వకంగా అనుభవించటం. ఈ లోకములో కూడా మనకిచ్చినటువంటి బాధ్యతల్లో దేవుణ్ణి మనం మహిమపరచటం, ఇతరులకు మనం మాదిరికరంగా జీవించటం. సో కాబట్టి మన మాట, మన ప్రవర్తన, మన నడవడిక ఇతరులకు ఆకర్షణీయంగా ఉందా, ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉందా, లేదా వారు మన ఎడల వ్యతిరేక దృక్పథంతో వెళ్ళేటటువంటి ఈసడించుకునే విధంగానో, విచారపడే విధంగానో, బాధపడేటటువంటి విధానంగా మనం నడుచుకుంటున్నామా, మన జీవితాన్ని మనం ఏ విధంగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం అనేటటువంటిది ప్రశ్న. కాబట్టి దేవుని వాక్యము శాశ్వతమైనది, మరి దేవుని వాక్యము వాగ్దానం బహు బలమైనది. దేవుడు స్థానికంగా మనకి లేదా మనకు సంఘపక్షంగా చేసేటటువంటి వాగ్దానం, అలాగే కుటుంబంగా మనకు చేసేటటువంటి వాగ్దానం, వ్యక్తిగతంగా మనకు చేసేటటువంటి వాగ్దానం ఏంటంటే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సో మనకి దేవుడిచ్చేటటువంటి ఒక వాగ్దానం, మన మీద దేవుని యొక్క కాపుదల సమృద్ధిగా ఉంది. మనము ఈ సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క కాపుదలలో భద్రంగా ఉంటాం, మనము క్షేమంగా ఉంటాం, మనము విజయం సాధిస్తాం. మనం చేయవలసినటువంటి ఏకైక ఒకే ఒక పని ఏంటంటే విధేయత చూపటం. ఈ విధేయత చూపించటం ద్వారా, వాక్యానికి విధేయత చూపించటం ద్వారా అది దేవుడిని మనం ఘనపరుస్తున్నట్టు అది దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటాం. దేవుడిని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తారు. ఈ ఘనత ద్వారా ఈ లోకంలో మనం
ఒక క్షేమకరమైనటువంటి స్థితిని అనుభవిస్తాం. ఇతరులకు ఎంతో మరి ఉపయోగకరంగా మనము ఉంటాం. అంతేకాని ఇతరులకు మరి మనమంటే ఇష్టం లేని రీతిలో మనం బ్రతకం. ఇతరులకు ఉపయోగకరంగానే మనం ఉంటాం. సో అది దేవుడు మనల్ని మన విషయంలో కోరుకునేది. అల్టిమేట్ గా అదన్నీ కూడా తర్వాత విషయం అయితే, దేవుడు చేసిన వాగ్దానం మన విషయములో అది మనకు ఆదరణ కలిగిస్తుంది, మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణలో మనం ప్రశాంతంగా జీవించాలి అని అంటే దేవుని యొక్క కాపుదల ఏ విధంగా మనకుందో మనం ఒకే ఒక పని మనం చేయాలి, విధేయత. విధేయత ద్వారా మనం ఈ ఆశీర్వాదాన్ని మనం శాశ్వతంగా పొందుకుంటాం. ఈ లోకంలో పొందుకుంటాం, పరలోకంలో కూడా ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుదురుగాక. ఆమేన్.